హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో అయితే నేను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఎలా చేసానో చూపిస్తున్నాను. సో దానికోసం ఏమేమి మెటీరియల్ కావాలో అయితే మాత్రం ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఏం కావాలంటే మనకి మాత్రం ఓహెచ్పి షీట్ ఆర్ ట్రాన్స్పరెంట్ షీట్ అంటారనమాట. ఇది అనమాట ఓహెచ్పి షీట్ ఆర్ ట్రాన్స్పరెంట్ షీట్ ఒకటి తీసి పెట్టుకోవాలి. అండ్ మనము ఇది మనకి కట్టరు, ఇదేమో అనదర్ షీట్ కట్టరు అండ్ పైలర్స్ అండ్ గమ్ అండ్ ఇదేంటంటే గ్లూ. మనం కుందన్స్ ఇవన్నీ చేస్తాం కదా, వాటి యూజ్ చేయడానికి గ్లూ. అండ్ మనం ఇయర్ రింగ్స్ తయారు చేయడానికి కావాలి మెటీరియల్స్కి ఏంటంటే ఇదేమో నేను 3mm సర్కిల్స్ తీసుకున్నాను అనమాట, వైట్ ఇవి. అండ్ హ్యాంగింగ్స్కి గ్రీన్ కలర్ హ్యాంగింగ్స్. అండ్ ఇవేమో వైట్ కలర్ ఐస్ అనమాట, ఐ షేప్ కుందన్స్ అండ్ పర్ల్స్. ఇదేమో స్టడ్ హోల్డర్స్. ఇవేమో హెడ్ పిన్స్. ఒకటి తీసి చూపెడతాను, కవర్లో ఉంటే కనపడట్లేదు. హెడ్ పిన్ అంటే ఇలా ఉండిద్ది అనమాట. హెడ్ పిన్ ఇలా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ ఐ పిన్స్. ఐ పిన్ అనేది ఇది ఐ పిన్స్. అండ్ పర్ల్ చైన్, వైట్ స్టోన్ చైన్. అండ్ నేను మధ్యలో సెంటర్కి పెట్టుకోవాలనుకుంది కాబట్టి ఇది అది స్మాల్ సైజ్లో ఉన్న పర్ల్స్ అనమాట ఇవి. అండ్ స్క్వేర్స్. సో ఈ మెటీరియల్స్ అయితే మనం ఇప్పుడు నేను చూపించబోయే కమ్మలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ల్యాగ్ లేకుండా. వీడియో చూసేద్దామా? సో ఇక్కడైతే నేను ముందుగా ఇంతకుముందు చూపించినట్టు ఓహెచ్పి షీట్ అయితే తీసుకున్నాను. దాని మీద అయితే గ్లూ అప్లై చేసుకొని ఇక్కడైతే నేను స్క్వేర్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. మీకు నచ్చినంత వెడల్పు పెట్టుకోవచ్చు అండి. నేనైతే మాత్రం ఇక్కడ ఒక 7 అయితే స్టిక్ చేసుకొని దాని కింద అయితే ఇది ఉంటుంది కదా మన స్టోన్ చైన్ అయితే మాత్రం స్టిక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే నేను ముందే చెప్తున్నాను, నా వీడియోకి లైక్ మాత్రం చేయండి. సో ఇదేం చేసుకున్నామంటే ఇలా స్టిక్ చేసుకున్నాక మనం దాటిని అడ్జస్ట్ చేసుకుంటూ అది కరెక్ట్గా ఈక్వల్ లైన్లో ఉన్నాయా లేదని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. యాక్చువల్గా మనము ఈ కంటెంట్ మేకింగ్లో, ఈ జ్యువెలరీ మేకింగ్లో మెయిన్ ఏంటంటే మనం ఈజీగా చేయగలుగుతామేమో అనిపిస్తుందండి, బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అలాగే ఇక్కడ మనం నార్మల్గా అన్నా చేసేయచ్చు, కానీ వీడియో షూట్ చేసుకుంటూ మాత్రం జ్యువెలరీ చేస్తే మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో నా ఎఫెక్ట్స్కి అయితే నేనైతే మాత్రం ఒక లైక్ అడుగుతున్నా, కంపల్సరీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో తర్వాత అయితే ఇక్కడ గ్రీన్ కలర్తో ఇయర్ రింగ్స్ చేద్దాం అనుకున్నాం కాబట్టి గ్రీన్ కలర్ డ్రాప్ అయితే పెట్టుకొని దాని చుట్టూ అయితే పర్ల్ చైన్ అయితే నేను స్టిక్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత 3mm ఉంటాయి కదండి, అదే సర్కిల్స్ వైట్ కలర్వి, అవైతే నేను స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే నేను ఐ షేప్ వైట్ కలర్ కుందన్స్ కూడా నేను దాని చుట్టూరా నీట్గా చేసేసుకున్నాను అనమాట, స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత సేమ్ వే నేను ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా చేద్దాం అనుకున్నాను అండి. సో అందుకని నేను ఇక్కడ మిడిల్లో ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా పైన మన స్టడ్కి ఇయర్ రింగ్స్ లాగా సేమ్ మనం కింద చేసుకున్నట్టే పైన కూడా చేసుకుని ఒక క్రౌన్ లాగా వచ్చేటట్టు అయితే పెట్టుకున్నాను అనమాట. అలా 2 ఇయర్స్కి కావాల్సింది సెట్ చేసి పెట్టుకొని మంచిగా డ్రై అవ్వనివ్వాలి. నేను ప్రతి వీడియోలో చెప్తా ఎంత డ్రై అయితే అంత మంచిదని. సో డ్రైయింగ్కి వదిలేసి ఇక్కడైతే నేను ఇవి సెట్ చేసుకుంటున్నా హ్యాంగింగ్స్. వాటి కోసం అయితే ఐ పిన్స్, హెడ్ పిన్స్ అండ్ ఈ లారియల్ పర్ల్స్ అండ్ గ్రీన్ కలర్ హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఫస్ట్ ఒక హెడ్ పిన్ తీసుకొని దానికి 4 లారియల్ పర్ల్స్ అనేవి వేసుకున్నాను అనమాట. తర్వాత నేను ఇక్కడ చూపించినట్టు గ్రీన్ కలర్ స్టడ్ బీడ్ అయితే ఎక్కించుకొని దాన్ని ఇలాగా మెల్లగా చుట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నా దగ్గర ఓన్లీ ఫ్లాట్ ప్లయరే ఉంది, సో నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ మీ దగ్గర ఇది సర్కిల్ ప్లయర్ ఉంటే మాత్రం కొంచెం ఈజీ అవుతుంది. అలాగే నేనైతే ఇక్కడ ఏం చేశానంటే మనం ఐ పిన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను ఎంత లెంత్ కావాలనేసి. ప్లస్ ఇక్కడ నేను
ముందుగానే ఇక్కడ హ్యాంగింగ్స్కి స్టిక్ చేసుకొనేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నా. సో ఇవి కూడా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి, అది ఓపెనింగ్ది పైకుందా కిందకుందా అని చెప్పి అయిపోయింది. ఎందుకంటే తర్వాత మనం ఈ బీడ్స్ అన్నీ దానికి పెట్టుకునేటప్పుడు కొంచెం దాన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉండకుండా చూసుకోండి. అండ్ ఇందాక బ్రిడ్జ్ లాగా ఉందంటున్నా కదా, సో ఇలాగనమాట. నేనైతే ఇక్కడ ఒక వైర్ తీసుకుని, మీరు థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. అండ్ కావాలంటే ఆపోజిట్ సైడ్లో అండ్ ఇట్ సైడ్ కూడా ఐపిన్స్ పెట్టుకొని దానికి కూడా మనం కట్టుకునేటట్టు పెట్టుకోవచ్చు అనమాట. నాకు అది కొంచెం రిస్కీ అనిపించింది. సో డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని గ్లూ అయితే అప్లై చేసుకొని, ఇక్కడ నేనైతే మాత్రం ఒక వైర్లోకి స్మాల్ వైట్ కలర్ పర్ల్స్ అనేవి ఎక్కించుకొని అయితే మాత్రం పెట్టుకున్నాను అనమాట. సో అలాగా 4 పెట్టుకున్నాను. 4 తీసుకొని నాకైతే 12 బీడ్స్ ఎక్కించుకొని అంత డిస్టెన్స్లో అయితే నాకు చాలా అనిపించి, మరీ ఎక్కువ పొడుగు లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి 12 బీడ్స్ లెంత్తో అయితే మాత్రం నేను పెట్టుకున్నాను అనమాట. అలాగే తర్వాత కొంచెం డ్రై అవ్వనిచ్చి నేను దానిపైన మనం అన్నిటికీ చేసుకునేటట్టు లాస్ట్ ఫినిషింగ్ కోసం అయితే వ్యాక్ షీట్ అయితే అప్లై చేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడైతే స్టడ్ హోల్డర్ని కూడా నేనైతే స్టిక్ చేసేసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది, మీరే చూడండి. సో ఇప్పుడు కూడా మనం దీనికి ఎన్నిటికైనా సరే అండి, మనం ఎంత రెస్ట్ పీరియడ్ ఇస్తే అంత మంచిదన్నమాట. అలాగే నేనైతే అన్ని హ్యాంగింగ్స్ ఇక్కడ ఎక్కిచ్చేసాను. నా దగ్గర క్లిప్ మిస్ అయింది, సో మీరే నీట్గా పెట్టేసుకోండి. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.